టెక్సాస్ ప్లేన్స్ నుండి ఏదో కొలాసల్‌గా ఎదుగుతోంది. ఒక 50 బిలియన్ యూఎస్ డాలర్స్ మైక్రోచిప్ ఫ్యాక్టరీ. యూఎస్ హిస్టరీలో అత్యంత ఎక్స్‌పెన్సివ్ మరియు కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. మరి ఇది జస్ట్ ఒక ఫ్యాక్టరీ కాదు. గ్లోబల్ చిప్ రేస్‌లో అమెరికాస్ ఫ్రంట్ లైన్ ఇది. ఆన్ పేపర్ చూస్తే ఈ న్యూ ఫెసిలిటీ ఒక మార్వెల్. అరిజోనాలో టీఎస్ఎంసీ కట్టిన మెగా ఫ్యాక్టరీకి రైవల్‌గా బిల్డ్ చేశారు. జస్ట్ వన్ స్టేట్ అవే. కానీ అది స్టార్ట్ అవ్వకముందే ఆల్రెడీ ఫెయిల్ అవుతోంది. నేనొక ఇంజినీర్‌ని. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో డెకేడ్ కంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. అండ్ దిస్ స్టోరీ నేను ఇప్పటివరకు చూసిన చూశారు. మరి ఏం జరుగుతోందో అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏఐ యొక్క ఫ్యూచర్ మొత్తం గ్లోబల్ ఎకానమీ దాని మీద డిపెండ్ అవుతోంది. వై అనేది అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే దాని బిహైండ్ ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్ళాలి. అండ్ చిప్ వరల్డ్‌ని దాదాపు కాంకర్ చేసేసిన మొమెంట్ అది. ఒక డెకేడ్ క్రితం శాంసంగ్‌ని ఆపడం అంటే అసాధ్యం అనిపించేది. ఇది ప్లానెట్ మీద సెకండ్ లార్జెస్ట్ చిప్ మేకర్‌గా ఉంది. ఇప్పటికీ ఉంది. మరియు ఇంకా పేస్ మెయింటైన్ చేస్తున్న ఒకే ఒక్క కంపెనీ ఇదే. తైవాన్స్ టీఎస్ఎంసీతో మెమరీ చిప్స్‌లో వాళ్ళ డామినెన్స్ అనేది లెజెండరీ కంటే తక్కువేం కాదు. ఫ్రామ్ డీరామ్ ప్రతి సర్వర్‌లో, ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఉంటుంది. ఎన్ఏడి వరల్డ్స్ డేటా మొత్తం స్టోర్ చేస్తుంది. కానీ మెమరీ అలోన్ సరిపోలేదు. వాళ్ళు లాజిక్ చిప్స్ కూడా బిల్డ్ చేశారు. ఫస్ట్ యాపిల్ ఐఫోన్స్‌కి బ్రెయిన్స్ లాంటివి, ఎన్విడియా యొక్క ఎర్లీ జీపీయూఎస్ మరియు టెస్లా యొక్క ఫస్ట్ ఆటోపైలట్ కంప్యూటర్. 2015 నాటికి శాంసంగ్ టాప్‌లో ఉంది. 14 నానోమీటర్ టెక్నాలజీని మాస్టర్ చేసేసింది. ప్రాసెస్‌లో యాపిల్‌ని ల్యాండ్ చేసుకుని టీఎస్ఎంసీ వెనకాలే నిలబడ్డారు. ఒక మొమెంట్‌కి వాళ్ళు ఈవెన్ ఓవర్‌టేక్ చేసేస్తారు అని. బట్ దెన్ ఎవ్రీథింగ్ టర్న్డ్. యాపిల్ వాళ్ళు డైరెక్ట్ రైవల్ అయిపోయారు. అండ్ శాంసంగ్‌ని ట్రస్ట్ చేయడం. ఐఫోన్ చిప్స్ బిల్డ్ చేయమని అడగడం లిటరల్లీ మీ ఎనిమీనే మీ సోడ్ షార్పన్ చేయమని అడగడం లాంటిది. సో యాపిల్ వెళ్ళిపోయింది. మూవింగ్ పార్మా ఆల్ చిప్ ప్రొడక్షన్‌ని టీఎస్ఎంసీకి షిఫ్ట్ చేసింది. ఒక ఫౌండరీ ఎవ్రీవన్ కోసం చిప్స్ బిల్డ్ చేస్తుంది. కానీ ఎవరితోనూ కాంపీట్ చేయదు. దెన్ లోపల నుంచి క్రాక్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. టీఎస్ఎంసీ లాగా కాకుండా శాంసంగ్‌ని ఎవ్రీ డైరెక్షన్‌లో పుల్ చేశారు. చిప్స్ బిల్డ్ చేయడం, మెమరీ బిల్డ్ చేస్తోంది. బట్ సేమ్ టైమ్‌లో డిస్‌ప్లేస్ అండ్ స్మార్ట్ ఫోన్స్ కూడా. వాళ్ళ 10 నానోమీటర్ ప్రాసెస్ స్లిప్ అయిపోయింది. బిహైండ్ షెడ్యూల్ అయిపోయారు. ఈల్డ్స్ క్రాష్ అయ్యాయి. టీఎస్ఎంసీ 5 నానోమీటర్, 3 నానోమీటర్ ప్రొడక్షన్ ర్యాంప్ అప్ చేసే టైంకి సామ్సంగ్ ఇంకా 7 నానోమీటర్ ఫిక్స్ చేస్తూనే ఉంది. ఈల్డ్స్ 40%కి పడిపోయాయి. ఎన్విడియా వెళ్ళిపోయింది. తర్వాత క్వాల్కామ్ కూడా, అప్పుడు టెస్లా. ప్రతి లాస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్‌ని, కాన్ఫిడెన్స్‌ని డ్రైన్ చేసింది. మరి ఇది కేవలం లాజిక్ సైట్ మాత్రమే కాదు. అది స్ట్రగుల్ చేసింది. మెమరీ బిజినెస్ కూడా ష్రింక్ అవుతోంది. మైక్రాన్ మరియు ఎస్కే హైనిక్స్ ఎక్కువ మార్కెట్ షేర్ లాక్కుంటూ. పైలో ఒక పీస్ కావాలని. అప్పుడే శాంసంగ్ ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ చేసింది. తన చిప్‌ని రీబిల్డ్ చేయాలని డిసైడ్ అయింది. ఎంపైర్ కానీ వరల్డ్‌కి అవతల వైపు. 2021లో వాళ్ళు ఒక 17 బిలియన్ యూఎస్ డాలర్స్ చిప్ ఫ్యాక్టరీ కొరియాలో కాదు, టెక్సాస్ హార్ట్‌లో. ఎంత అంబిషియస్ ఫ్యాక్టరీ అంటే దాన్ని అనౌన్స్ చేసినప్పుడు అది యూఎస్ సాయిల్ మీద ఇప్పటివరకు బిల్డ్ చేసిన మోస్ట్ అడ్వాన్స్ సెమీకండక్టర్ ఫ్యాక్టరీ. కంపెనీ ఏం చేసిందంటే టేలర్ అనే ఒక క్వైయట్ టౌన్‌ని చూజ్ చేసుకుంది. ఆస్టిన్‌కి నార్త్ ఈస్ట్‌లో, ప్యోంగ్యాంగ్‌కి చాలా దూరంగా కానీ తన బిగ్గెస్ట్ కస్టమర్స్ అయిన ఎన్విడియా మరియు టెస్లా. మిషన్ క్లియర్‌గా ఉంది. అడ్వాన్స్ చిప్ మేకింగ్ అమెరికాలో మళ్ళీ థ్రైవ్ అవ్వగలదని ప్రూవ్ చేయడం. అండ్ టేలర్ ఇది పర్ఫెక్ట్ చాయిస్. టెస్లా క్వాల్కామ్ మరియు గూగుల్‌కి దగ్గరగా ఉంది. చుట్టూ బూమింగ్ టెక్ సీన్ ఉంది. ఏఐ సిలికాన్ కోసం హంగర్‌తో ఉంది. ల్యాండ్ కూడా దీనికోసమే క్రియేట్ అయినట్టు ఉంది. వాస్ట్‌గా, ఫ్లాట్‌గా, జియోలాజికల్లీ స్టేబుల్‌గా. భూకంపాలకు చాలా దూరంగా న్యాచురల్ డిజాస్టర్స్ రిస్క్ దాదాపు జీరోగా ఉన్న ఫ్లాట్స్. అండ్ దాట్స్ పర్ఫెక్ట్. మ్యాసివ్ క్లీన్ రూమ్స్ కోసం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఎక్విప్‌మెంట్ కోసం. పేపర్ మీద ప్లాన్ చాలా సింపుల్‌గా కనిపించింది. బ్రేక్ 2021లో గ్రౌండ్ బ్రేక్ చేసి, 2024కి 4 నానోమీటర్ మైక్రోచిప్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత 2 నానోమీటర్ వైపు పుష్ చేయాలని ప్లాన్. ఇది టేలర్ ఫ్యాబ్ హిస్టరీ క్రియేట్ చేస్తానని ప్రామిస్ చేసింది.
కానీ ఆ అదర్ టైలర్ లాగా ఈ టైలర్ మాత్రం క్వైట్ హిట్ ద రైట్ నోట్స్. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఈ స్టోరీ చెప్పడం కైండ్ ఆఫ్ ఇన్సేన్‌గా ఉంటుంది. ఎందుకంటే ఏది రాంగ్ అవ్వగలదో అదంతా రాంగ్ అయిపోయింది. రాంగ్. మరి ఇక్కడే ఈ స్టోరీ నిజంగా ఇన్సేన్ అవుతుంది. ఎందుకంటే ఒక చిప్ ఫ్యాక్టరీ బిల్డ్ చేయడం అనేది జస్ట్ ప్యూర్ ఇంజినీరింగ్ కాదు. ఇది అటామిక్ లెవెల్‌లో కార్యోగ్రఫీ. ఇమాజిన్ చేయండి. మీరు ఒక భూమి మీద అత్యంత అడ్వాన్స్డ్ చిప్ ఫ్యాక్టరీ. అండ్ హియర్స్ ద ట్విస్ట్. మీరు కాంక్రీట్‌తో స్టార్ట్ చేయరు. మీరు మెషిన్స్‌తో స్టార్ట్ చేయండి. మీరు ముందుగా డైరెక్షన్ లాక్ చేయడంతో బిగిన్ చేస్తారు. స్టెప్ 1 నోడ్‌ని లాక్ చేయండి. ట్రాన్సిస్టర్‌ని జనరేషన్ మీ ఫ్యాబ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది లాక్ చేస్తుంది. ఫస్ట్ కస్టమర్‌ని ఏ కంపెనీ చిప్స్ మీరు బిల్డ్ చేయాలి. అండ్ ఆ ఫస్ట్ కస్టమర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఫస్ట్ చిప్ డిజైన్. కస్టమర్ అనేది ఫ్యాబ్ ప్రతి స్టెప్‌ని క్యాలిబ్రేట్ చేసి, ఆప్టిమైజ్ చేసే విధానం. అండ్ థాట్ ఫస్ట్ స్టెప్ టూల్స్, జియోగ్రఫీ, రెసిపీ, ఫ్లోర్ ప్లాన్, చివరికి పవర్ కూడా అన్నీ డిఫైన్ చేసేది ఇదే. గ్రిడ్. ఎంటైర్ ప్లేబుక్ అంతా మారిపోయింది. ఫస్ట్‌గా సామ్సంగ్ ఏం డిసైడ్ చేసిందంటే 4 నానోమీటర్స్ ఒక సేఫ్, మెచ్యూర్ నోడ్, యీల్డ్స్, నోన్ రెసిపీ మరియు ప్రెడిక్టబుల్ ఎకనామిక్స్. కానీ కన్‌స్ట్రక్షన్ మొదలైన సరిగ్గా అప్పుడే వరల్డ్‌ని ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ ఏఐ వర్క్‌లోడ్స్ ఎక్స్‌ప్లోడ్ అయిపోయాయి. ప్రతి ఒక్క చిప్ మేకర్ 3 నానోమీటర్స్ అండ్ బిలో చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. టీఎస్ఎంసీ ఆల్రెడీ యాపిల్ మరియు ఎన్విడియా చిప్స్‌ని తన న్యూయెస్ట్ ప్రాసెస్ మీద ర్యాంప్ అప్ చేస్తోంది. మరియు సామ్సంగ్ దగ్గర ఆ స్కేల్‌లో ఒక యాంకర్ కస్టమర్‌ని కోల్పోయారు. మరి ఇక్కడ సామ్సంగ్ ఒక ఫేట్‌ఫుల్ డిసిషన్ తీసుకుంది. టేలర్‌ని 2 నానోమీటర్‌కి పివట్ చేయాలని డిసైడ్ చేసింది. ఇది బోల్డ్‌గా సౌండ్ అయింది. కానీ రియాలిటీలో అది క్యాటాస్ట్రాఫిక్ అయింది. ఆ ఒక్క సింగిల్ చేంజ్ ఒక కంట్రోల్డ్ ప్యూర్ క్యాస్‌లోకి మారిపోయింది. న్యూ టూల్స్, న్యూ రెసిపీస్ అన్నీ మారాయి. స్టీప్ లెర్నింగ్ కర్వ్ కూడా ఉంది. కొరియాలో కూడా సామ్సంగ్ ఇంకా ఈ నోట్‌తో స్ట్రగుల్ చేస్తూనే ఉంది. అండ్ ద మాత్ ఓవర్‌నైట్ బ్లో అప్ అయిపోయింది. ఎందుకంటే 4 నానోమీటర్ నుంచి 2 నానోమీటర్‌కి జంప్ అంటే జస్ట్ 2 మెషిన్స్ స్వాప్ చేసుకోవడం కాదు. కంప్లీట్‌గా ఎంటైర్ ఫ్యాక్టరీని రీఇన్వెంట్ చేయాలి. ఒరిజినల్‌గా 17 బిలియన్ యూఎస్ డాలర్స్ ప్లాన్ ఉండేది. అది బలూన్ అయ్యి 50 బిలియన్ యూఎస్ డాలర్స్‌కి చేరుకుంది. ఈ చేంజ్ వల్ల షెడ్యూల్ పూర్తిగా పుష్ అయిపోయింది. అండ్ బడ్జెట్ పూర్తిగా త్రూ ద రూఫ్ అయిపోయింది. అండ్ థాట్ వాస్ బిఫోర్ దే ఈవెన్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ముందే. ఎందుకంటే వాల్స్ కట్టడం స్టార్ట్ చేయాలంటే ముందు భూమిని కాంకర్ చేయాలి. టేలర్ కింద ఉన్న సోయిల్ చూడటానికి కామ్‌గా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే అలా అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ అది కాదు. అది కెలిచే, హార్డ్‌గా, డ్రైగా, అనీవెన్‌గా ఉంటుంది. ఒక హైవేని మోసేంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. బట్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌ని స్టేబుల్‌గా హోల్డ్ చేసేంత కాదు. మీరు ట్రాన్సిస్టర్ ఫీచర్స్‌ని ప్రింట్ చేసేటప్పుడు మనిషి కంటికి కనిపించనంత చిన్నది. కానీ ఒక్క టైనీ వైబ్రేషన్ చాలు అంతా డెస్ట్రాయ్ చేసేయడానికి. అందుకే అబ్సల్యూట్ స్టిల్‌నెస్ చాలా ఫండమెంటల్. ఈ యూవీ లిథోగ్రఫీ మెషిన్ లోపల ద టూల్ ఆ ట్రాన్సిస్టర్స్ ప్రింట్ చేసే మెషిన్‌లో ప్రతి ఒక్క మిర్రర్ జస్ట్ ఫ్యూ నానోమీటర్స్ రేంజ్‌లో పర్ఫెక్ట్‌లీ స్టిల్‌గా ఉండాలి. ఫ్లోర్ వైబ్రేట్ అయినా, స్లైట్‌లీ మూవ్ అయినా లేజర్ తన మార్క్ మిస్ చేస్తుంది. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఒక కంప్లీట్ వేఫర్స్ బ్యాచ్ మిలియన్స్ విలువ చేసేది పూర్తిగా గాన్. సో, సామ్సంగ్ ఏం చేసిందంటే గ్రౌండ్‌తోనే వార్‌కి దిగింది. అక్షరాల వాళ్ళు ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ కోసం ఎవర్ బిల్ట్ అయిన మోస్ట్ ఎక్స్‌ట్రీమ్ ఫౌండేషన్ సిస్టమ్స్‌లో ఒకటి బిల్డ్ చేశారు. ఎవ్రీ ఈ పార్ట్‌ని డిజైన్ చేసింది ఏంటంటే ఎంటైర్ బిల్డింగ్‌ని పర్ఫెక్ట్‌లీ స్టిల్‌గా ఉంచడానికి ఆటమ్స్ లెవెల్ వరకు కూడా. వాళ్ళు 20,000 కంటే ఎక్కువ షాఫ్ట్స్ డ్రిల్ చేశారు. ఒక్కొక్కటి దాదాపు 110 ఫీట్ అంటే 35 మీటర్స్ డీప్‌గా ఉంటాయి. మరి వాటిని దేంతో ఫిల్ చేశారంటే 500,000 క్యూబిక్ యార్డ్స్‌కి పైగా కాంక్రీట్. జస్ట్ ఇమాజిన్ చేయండి. 5 కాంక్రీట్ ప్లాంట్స్ అక్కడే కట్టేశారు. ఆన్ సైట్‌లో స్టోర్ చేసి పెట్టారు. ఆ డిమాండ్‌ని ఫీడ్ చేయడానికి. ఇది ఎంత మెటీరియల్ అంటే సెవెరల్ స్కై స్క్రేపర్స్ బిల్డ్ చేయొచ్చు. బట్ ఇది టైమ్ దే పోర్డ్ ఇట్ డౌన్‌వర్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్‌వర్డ్. ఈసారి వాళ్ళు పైకి కాకుండా కిందకి పోర్ చేశారు. అండ్ హియర్ ఎవ్రీ ఇంచ్ మ్యాటర్డ్ ఎందుకంటే వైబ్రేషన్ ఒక్కటి మంత్స్ ఆఫ్ వర్క్‌ని కంప్లీట్‌లీ వైప్ ఔట్ చేసేయగలదు. టిపికల్లీ ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ రీఇన్ఫోర్స్డ్ స్లాబ్స్ యూజ్ చేస్తుంది.
లోకల్ స్పెసిఫిక్ టూల్స్ కింద వైబ్రేషన్ డాంపింగ్ చేస్తుంది. సామ్సంగ్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ పాత్ తీసుకుంది. అది ఎంటైర్ ఫౌండేషన్‌ని ఒక మాసివ్ ఫ్లోటింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా కన్వర్ట్ చేస్తారు. ఆ డీప్ పియర్స్ డైరెక్ట్‌లీ బెడ్ రాక్‌లోకి యాంకర్ అవుతాయి. ఐసోలేటింగ్, షిఫ్టింగ్ టెక్సాస్ సాయిల్ నుండి క్లీన్ రూమ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. రిజల్ట్ ఏంటంటే ఏ బిల్డింగ్ విదిన్ అ బిల్డింగ్ ఒక ఫ్లోటింగ్ ఫ్లోర్. ఇది ప్రతి షాక్‌ని అబ్జార్బ్ చేస్తుంది. చిప్ మేకింగ్ టూల్స్‌కి రీచ్ అయ్యే లోపే. రిజల్ట్ ఏంటంటే ఒక ఇప్పటివరకు బిల్డ్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ వైబ్రేషన్ కంట్రోల్ సిస్టమ్స్‌లో ఒకటి. జస్ట్ చిన్న చిన్న ఎర్త్‌క్వేక్స్‌ని క్యాన్సిల్ చేయడమే కానీ ట్రక్స్ రంబుల్ సౌండ్, కూలింగ్ సిస్టమ్స్ హమ్ మరియు పాసిఫిక్ రైల్ నుండి వచ్చే ట్రెమర్స్ కూడా. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు జస్ట్ స్టెబిలిటీ మాత్రమే కాదు, అబ్సల్యూట్ స్టిల్‌నెస్ అచీవ్ చేశారు. ఎందుకంటే 2 నానోమీటర్ దగ్గర ఈవెన్ టైనీ వైబ్రేషన్ అనేది ఒక సక్సెస్‌కి, మల్టీ మిలియన్ డాలర్ ఫెయిల్యూర్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్. అండ్ ఇట్స్ దాదాపు ఐరానిక్‌గా ఉంది. ఎందుకంటే ఇంత కలాసల్